Lord, you bless each one of them, Lord. ప్రతి ఒక్కరిని మీరు దీవించండి నాయన. Let your gracious hand be with them, continuously guide them. తండ్రి మీ కృపగల హస్తము నిత్యము వారితో ఉండి వారిని నడిపించమని ప్రార్థిస్తున్నాం. As we are going to look into your words, తండ్రి, Lord, you speak to us, bless us through your words. తండ్రి ఈ సమయంలో నీ వాక్యం వైపు మేము చూస్తుండగా మాతో మాట్లాడి మమ్మల్ని ఆశీర్వదించమని యేసయ్య నామములోనే ప్రార్థిస్తున్నాము తండ్రి. In Jesus, Amen. 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 I want to share few things from the book of Ezra. అయితే ఈ సమయంలో మరి ఎజ్రా గ్రంథంలో నుండి కొన్ని మాటలు మీతో పంచుకోవాలని నేను ఆశపడుతూ ఉన్నాను. So if you see the history, Assyrians were ruling the whole world. అయితే మనం చరిత్రను గనుక గమనించినట్లయితే అస్సీరియులు ప్రపంచ దేశాలన్నింటినీ పరిపాలిస్తూ ఉన్నారు. So then Persians are ruling the whole world. ఆ తర్వాత పారసీకులు మరి ప్రపంచాన్ని అంతటినీ ఏలుతున్నారు. So this Cyrus was a king of Persian empire. అయితే ఈ యొక్క కోరేషు అనేటువంటి వ్యక్తి పారసీక దేశములో ఉన్నటువంటి ఆయన రాజు ఆయన. So the first word said, the Lord moved the heart of Cyrus, the king of Persia. అయితే మొట్టమొదటి మాట చెప్పబడుతుంది ఏంటంటే రాజైన కోరేషు మనసును ప్రేరేపింపగా, దేవుడు ప్రేరేపింపగా అని అంటున్నాడు. As a God children, we have to understand our Lord can move anybody heart, even our prime minister heart, our God can move. అయితే ఈ సమయంలో గమనించాల్సిన విషయం ఏంటంటే దేవుడు ఎవరి హృదయాన్ని అయినా కూడా ఆయన కదిలింపజేయగలడు, మన ప్రధానమంత్రిని కూడా ఆయన కదిలింపజేయగలడు. So what he says in the second word, Cyrus king of Persia says, the Lord, the God of heaven gave me all the kingdom of the earth, and he has appointed me to build a temple for him at Jerusalem in Judea. అయితే ఇక్కడ రెండవ వచనంలో మనం గమనిస్తే ఆకాశమందలి దేవుడైన యెహోవా లోకమందున్న సకల జనములను నా వశము చేసి యూదా దేశమందున్న యెరూషలేములో తనకు మందిరమును కట్టించుమని నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. So he ordered, whoever want to go Jerusalem, you can go, because the Jewish people are there in Babylon. He is giving order, you can go, I will help you, go and build the temple in Jerusalem. అయితే యూదులందరూ బబులోను దేశానికి కొనిపోబడి వచ్చిన తర్వాత వారు అక్కడే ఉన్నారు గనుక వీరి ఏలుబడిలో యూదులందరికీ చెప్తున్నటువంటి మాట ఏంటంటే మీరు వెళ్ళండి, యెరూషలేమునకు వెళ్ళండి, మీరు మందిరం కట్టండి, కావాల్సిందంతా నేను చూస్తానంటున్నాడు. So if you read Isaiah chapter 44 verse 28, ఒకవేళ యెషయా గ్రంథం 44వ అధ్యాయము 28వ వచనాన్ని మనం చూసినట్లయితే, these are all the prophesying words of Isaiah some 200 years before Cyrus. అయితే ఈ మాటలన్నీ కూడా మరి యెషయా భక్తుడు 200 సంవత్సరాల క్రితమే ఆయన ప్రవచించినట్లుగా చూస్తూ ఉన్నాం. Who says of Cyrus, he is my shepherd and will accomplish all that I please. He will say of Jerusalem, let it be built, and of temple, let its foundation be laid. యెషయా గ్రంథం 44:28 వచనంలో చూస్తే కోరేషుతో నా మంద కాపరి నా చిత్తమంతయు నెరవేర్చువాడా అని చెప్పువాడను నేనే, యెరూషలేములో నీవు కట్టబడదు అనియు దేవాలయమునకు పునాది వేయబడుననియు నేను చెప్పుచున్నాను. So this Ezra book having only 10 chapters. అయితే ఈ యొక్క ఎజ్రా గ్రంథానికి కేవలం 10 అధ్యాయాలు మాత్రం ఉన్నాయి. So in this 10th chapter, if you read, more than 52 times the word church is coming. అయితే మనము ఎజ్రా గ్రంథం యొక్క 10వ అధ్యాయాన్ని మనం చూసినట్లయితే 52 సార్ల కంటే ఎక్కువగా మందిరము అనేటువంటి మాట మనం చూస్తూ ఉంటాం. So from that we can find out the importance of the church from the book of Ezra. అయితే ఈ యొక్క ఎజ్రా గ్రంథంలో ఉన్న ఈ పుస్తకం ద్వారా మందిరం యొక్క ప్రాధాన్యత ఎంత గొప్పది అనేటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉంటాం. So first of all, church is the foundation of the community life. అయితే మొట్టమొదటగా మనం గమనించినట్లయితే మందిరము అనేది సామాజిక అభివృద్ధి కొరకు సామాజికంగా ఒకరు కలుసుకోవడానికి ఏర్పాటు చేయబడినటువంటిది. Ezra chapter 6 verse 16 and 21 if you read, so when they are dedicating the church, they were all
filled with joyfulness. అయితే ఎజ్రా గ్రంథం 6వ అధ్యాయం 16, 21 వచనాలను చూస్తే మందిరం ఎప్పుడైతే ప్రతిష్ఠింపబడుతుందో అప్పుడు వారిలో ఉన్న సంతోషాన్ని గమనించగలుగుతున్నాం. Church is the center of attraction. All the activities are connected with the church only. అయితే మందిరము మరి అందరికీ మధ్యలో ఆకర్షణీయంగా ఉండేది. ఈ యొక్క మందిరమే అందరినీ కలుపుతూ ఉండేటువంటిది అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. Church is the connecting point, all the God children. అయితే మందిరం అనేది మరి దేవుని ప్రజలందరినీ ఒక దగ్గరికి కలిపేదిగా ఉంటుందనే విషయాన్ని గుర్తు చేసుకోవాలి. So whenever they are respecting the church, they are worshiping the Lord in the church, so they are having lot of celebration, that community flourishes, also the Lord also glorified. అయితే ఎక్కడైతే మందిరం ఉంటుందో అక్కడ ప్రజలు ఆరాధిస్తుంటారు, వస్తూ ఉంటారు, అందరూ కలిసి ఉంటారు, దేవుని ఆరాధించేవారుగా ఉంటారు. అది వారికి ఎంతో ఆశీర్వాదకరంగాను సామాజికంగా అభివృద్ధిలోనికి వచ్చే విధంగాను ఆశీర్వదింపబడిన స్థితిలో ఉంటారు. So there is a problem, don't live in a place where there is no temple. That means importance of the temple in our living place. అయితే ఒక సామెత ఉంది, మందిరం లేని చోట మీరు నివసించొద్దు, మందిరం ఉన్న చోటనే మీరు నివసించాలి అని చెప్పబడుతుంది. The second thing, church is the place to glorify the Lord Jesus Christ. అయితే మందిరం ఏమిటనంటే ప్రభువైన యేసుక్రీస్తు వారిని మహిమపరిచేటువంటి ఒక స్థలం అనే విషయాన్ని గుర్తు చేసుకోవాలి. So the Cyrus, how he know about the Almighty God? అయితే కోరేషుకు ఏ విధంగా ఈ సర్వశక్తిమంతుడైనటువంటి దేవుని గురించి తెలుసు? So he might have heard through Daniel. He was in the palace. అయితే దానియేలు మరి ప్యాలెస్లో ఉండేవాడు గనుక మరి దానియేలు ద్వారా ఈ కోరేషు విని ఉంటాడు. Also he might have seen the devoted life of the Jews in Babylon also. అంతేకాకుండా బబులోన్లో ఉన్నటువంటి యూదులు వారి యొక్క భక్తికరమైనటువంటి జీవితాన్ని ఆయన చూసి ఉంటాడు. So when we are living a life pleasing God, the others will see and glorify the Lord. అయితే మనం ఎప్పుడైతే మరి దేవుని కలిగి జీవిస్తామో, ఆ జీవితం జీవించి దేవుని సంతోషపెట్టే వారంగా ఉంటామో ప్రజలందరూ కూడా చూస్తూ ఉంటారు. So first, church is the foundation of the community life. అయితే మొట్టమొదటగా మందిరం అనేది మరి సామాజిక జీవితానికి ఒక పునాది లాంటిదనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాం. The second is, church is the place to glorify the Lord. రెండవది ఏంటంటే మందిరం అనేది దేవుని మహిమపరిచేటువంటి ఒక స్థలము. So third thing is, the Lord gives his gracious hand whoever loves the church. అయితే ఎవరైతే మందిరాన్ని ప్రేమిస్తారో వారి పట్ల దేవుడు కృప చూపేవాడుగా ఉంటున్నాడు. So if you read this Ezra book, you will know that. అయితే ఈ యొక్క ఎజ్రా గ్రంథాన్ని చదివితే ఈ విషయాన్ని మనకు అర్థమవుతుంది. Ezra chapter 7 verse 6, if you see, so the Ezra came from Babylon, he was teacher, well versed in the law of Moses, which the Lord Israel and given the king granted him everything he asked, for the hand of the Lord is on him. అయితే ఎజ్రా గ్రంథం 7వ అధ్యాయం 6వ వచనాన్ని చూస్తే, ఈ ఎజ్రా ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా అనుగ్రహించిన మోషే యొక్క ధర్మశాస్త్రమందు ప్రవీణత గల శాస్త్రి మరియు అతని దేవుడైన యెహోవా హస్తం అతనికి తోడుగా ఉన్నందున అతడు ఏ మనవి చేసినను రాజు అనుగ్రహించును. So Ezra chapter 7 verse 6, chapter 7 verse 9, chapter 7 verse 28, because so you read afterwards the whole book, you know, everywhere it says the gracious hand of the Lord was with him. అయితే ఎజ్రా గ్రంథం 7వ అధ్యాయం 6వ వచనం, 7వ అధ్యాయం 9వ వచనం, అలాగే 7వ అధ్యాయం 28వ వచనం కూడా చూసినట్లయితే దేవుని యొక్క హస్తం తోడుగా ఎలా ఉండేదో ఈ అధ్యాయం అంతా కూడా చదివితే మనకు అర్థమవుతుంది. Ezra chapter 8 verse 18, verse 22 and verse 31, if you read all these places, you will see the gracious hand of the Lord was with Ezra. అయితే ఎజ్రా గ్రంథం 8వ అధ్యాయం 18 నుంచి 22 వరకు ఈ విషయాలన్నింటినీ కూడా చూస్తే ఎజ్రాకు దేవుని యొక్క హస్తము ఎలా తోడుగా ఉండేది అనేటువంటి విషయాన్ని చూపెడుతున్నాడు. So what are the things Lord provided to Ezra? If you read, you will find first he provided the journey mercies to travel from
Babylon to Jerusalem. అయితే దేవుడు మరి యూదులైనటువంటి వారికి మరి దేవుడు ఏ విధంగా ఏం చేశాడు అనే దాని గురించి మనం ఆలోచన చేస్తే మొట్టమొదటగా బబులోను దేశం నుండి వారి దేశానికి వెళ్ళటానికి దేవుడు సుఖమైన ప్రయాణం వారికి అనుగ్రహించాడు. So provided needed material to build the temple in Jerusalem. అంతేకాకుండా యెరూషలేములో మందిరం కట్టడానికి కావాల్సిన వస్తు సామాగ్రి అంతటిని కూడా ఇచ్చారు. Babylon to Jerusalem 4 months travel. They have to go by walk around 3 to 4,000 people. You just think 3 to 4,000 people, 4 months. They have to travel on the way. They have to stay. They have to eat. They have to take part. In all this area, Lord provided everything. How the gracious hand of the Lord was with Ezra. అయితే బబులోను దేశం నుండి ఇశ్రాయేల్ దేశానికి వెళ్ళటానికి కాలినడకన 4 నెలలు పడుతుంది. అయితే ఈ 4 నెలలు 3,000 పైన ఉన్నటువంటి అందరూ వారు ప్రయాణం చేస్తుంటే వారి ప్రయాణం అంతట్లో దేవుడు ఏ విధంగా వారికి ఆహారం సమకూర్చాడు, వారికి అవసరం ఉన్నమని ఏ విధంగా చేశాడు, వారు స్నానాలు చేయడానికి లేకుంటే వారి అవసరతలను ఎలా తీరుస్తూ వచ్చాడు అనే దానికి ఆలోచన చేసినప్పుడు దేవుని హస్తం వారిపైన ఉంది అనే విషయాన్ని తెలుపుతుంది. So in our life also the big needs are there. If you look unto the Lord, Lord will give His gracious unto us. అయితే మన జీవితంలో కూడా అనేకమైనటువంటి అవసరతలు ఉన్నాయి, చాలా పెద్ద పెద్ద అవసరతలు ఉన్నాయి. కానీ మనం ప్రభు వైపు చూస్తే ఆయన కృపగల హస్తం మన పైన కూడా ఉంటుంది అనే విషయాన్ని. Here Ezra loved the church. The Lord loved him and given His gracious hand. అయితే ఇక్కడ ఎజ్రా మందిరాన్ని ప్రేమించినటువంటి వాడు గనుక ఆ మందిరాన్ని ప్రేమించిన కారణం చేత దేవుడు ఆయనను ప్రేమించి ఆయన కృపగల హస్తాన్ని ఆయనకు చూపెట్టాడు. So we have to love our church. Lord will love us. అయితే మనం దేవుని మందిరాన్ని మనం ప్రేమించాలి, అప్పుడు దేవుడు మనల్ని ప్రేమిస్తాడు. So I am from Tuticorin in Tamil Nadu. అయితే నేను టూటికోరిన్ తమిళనాడులోని టూటికోరిన్ నుంచి వచ్చాను. It's a seashore area. More than 40% Christians are Catholics. అయితే మరి అక్కడ సముద్ర ఒడ్డున మేము ఉన్నాము. అక్కడ ఉన్నటువంటి వారిలో 40% కంటే ఎక్కువ మంది క్యాథలిక్స్ అక్కడ ఉన్నారు. So I studied, I brought up there only. I know how they love the church, how they went to the church, how they kneel down and pray. That we have to learn from Catholic people. అయితే నేను అక్కడ చదువుకున్నాను, అక్కడే ఉన్నాను గనుక ఈ క్యాథలిక్ ప్రజలు ఎవరైతే ఉన్నారో వారు మందిరాన్ని ఏ విధంగా ప్రేమిస్తారు, మందిరానికి ఏ విధంగా వెళ్తారు, వెళ్ళి మోకరించి ఏ విధంగా ప్రార్థన చేస్తారు, ఈ విషయాలన్నింటినీ చూసినప్పుడు వారిని చూసి మనం కొంత నేర్చుకోవాల్సి ఉంటుంది. Here in this travel, many women, children, lot of gold, silver, ornament, they taking and going. You know, those days lot of thieves will be there. But because of gracious hand of the Lord was with Ezra, nobody is able to touch him. అయితే మరి వారు ప్రయాణం చేస్తున్నప్పుడు స్త్రీలు పిల్లలు వీళ్ళందరూ ఉండడం, వారి ఆభరణాలు ఉన్నాయి, బంగారం ఎంతో ఉంది, ఇవన్నీ ఉండి వీరు ప్రయాణం చేస్తూ ఉంటే వారు ఆ రోజులు ఎంతో దొంగలు ఉండేవాళ్ళు. అలాంటి పరిస్థితుల్లో వారు వెళ్తూ ఉంటే ఎజ్రాకు దేవుడు తోడై ఉన్నాడు కనుక వారిని ఎవ్వరిని కూడా ముట్టలేకపోయారు. So enemies objected the church construction, but Lord removed all the obstacles. అయితే శత్రువు మరి నిర్మాణం కొరకు ఎన్నో అడ్డంకులు తీసుకొచ్చాడు, కానీ దేవుడు అద్భుతమైన రీతిలో ఆశ్చర్య రీతిగా ఇది పూర్తి చేయడానికి దేవుడు సహాయం చేశాడు. All things had happened because of the gracious hand of the Lord was with him. అయితే ఈ కార్యాలన్నీ జరగటానికి గల ఒకే ఒక్క కారణం ఏంటంటే దేవుని కృపగల హస్తము తనతో ఉంది గనుక ఈ పని చేయగలిగాడు. So because Ezra loved the church. ఎందుకంటే ఎజ్రా మందిరాన్ని ప్రేమించాడు. We have to love the church. మనం మందిరాన్ని ప్రేమించేటువంటి వారంగా So you ఉండాలి. have to attend all the services. అయితే కార్యక్రమాలు అన్నిటికీ మీరు హాజరు కావాలి. You have to listen the God's word carefully. దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా వినాలి. So you have to put it into practice. విన్న వాక్యాన్ని మరి క్రమంగా మరి మన ఆచరణలో పెట్టాలి. So the gracious hand of the Lord will be with you, with your family, with your children. Whatever need, Lord will provide everything. అయితే దేవుని యొక్క కృపగల హస్తం మీతోను మీ పిల్లలతోను మీరు చేసే ప్రతి ప్రయత్నంలో ఆయన హస్తం ఉంటుంది. So the gracious hand of the Lord means Lord's hand. You know, usually I will tell, don't worry, I will give hand. That means I will give support. Lord will give support to us. అయితే కృపగల హస్తము అనేటువంటి మాట ఆలోచన చేసినట్టయితే కొంతమంది అంటుంటారు, మీరేం భయపడనకు నేను చేయిస్తానంటాడు. అనంటే దాని అర్థం ఏంటంటే నేను సహాయపడతాను అని చెప్తున్నాడు అనే విషయం. Then the fourth thing is
church is the holy place. అయితే నాలుగో విషయం ఏంటంటే మందిరము పరిశుద్ధమైనటువంటిది. So our God is the holy God. మన దేవుడు పరిశుద్ధుడైన దేవుడు. Lord want all of us to be holy. అయితే మనం అందరం కూడా పరిశుద్ధంగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. So the many Bible verses are there, 2 Corinthians chapter 6 verse 14 to 18. Do not be yoked with the unbelievers, for the righteousness and wicked to have in common. God, church is the holy place. With real holiness, we have to come and worship. అయితే 2 కొరింథీ 6వ అధ్యాయం 14 నుండి 18 వచనాలను మనము చూసినట్లయితే అనేక విషయాలు చెప్తా ఉంటున్నాడు. పరిశుద్ధుడైనటువంటి దేవుడు ఏ విధంగా ఉంటాడో, విశ్వాసులు ఏ విధంగా ఉండాలో ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. So we have to be holy. అయితే మనం పరిశుద్ధంగా ఉండాలి. So in our thought, మన తలంపుల్లో, in our mind, మన మనసులో, in our heart, మన హృదయంలో. So to get rid of all these bad things, we have to commit ourselves fully to the Lord. అయితే చెడుతనం నుంచి మనం విడుదల పొందుకోవడానికి మనల్ని మనం దేవునికి సమర్పించుకునే వారంగా ఉండాలి. So every day before going to the bed, we have to recollect the day. We have to confess our sins, and we have to ask Jesus to cleanse us. అయితే ప్రతిరోజు మనం పడక మీదకి వెళ్ళే ముందు, పడుకునే ముందు దినమంతటి మన జీవితాన్ని ఒకసారి చూసుకొని పరిశీలించుకొని ఎక్కడైనా ఏదైనా దేవునికి ఆయాసంగా చేస్తే దాన్ని ఒప్పుకొని మనం దేవుని సన్నిధిలో వేడుకోవాలి. So when we are going out, we are putting the nice dress and అయితే మనం బయటికి వెళ్ళినప్పుడు చక్కటి మనం చొక్కా వేసుకొని బయలుదేరుతాం. So evening after doing all this work, we are coming back. అయితే పనులన్నీ చేసుకొని మనం ఇంటికి వచ్చేస్తాం. So the shirt become dirty, pant become dirty, cloth become dirty. అయితే షర్టు మురికి అవుతుంది, ప్యాంటు మురికి అవుతుంది, అలాగా మురికి అయిపోతుంది. So immediately, my shirt become dirty, we are not removing and throwing it out. అయితే ఈ యొక్క షర్టు మురికి అయింది కనుక తీసేసి పారేయం మనం. So we are putting it in the washing machine, putting the powder, we are cleaning, again washing, again wearing. సో మరి వాషింగ్ మిషన్లో ఆ చొక్కాని వేసి ఇంత పౌడర్ వేసి లేకుంటే ఉతుక్కొని తర్వాత మళ్ళీ దాన్ని శుభ్రం చేసుకొని మళ్ళీ వేసుకుంటాం. So in this way, anything if we done wrong, immediately we have to confess to the Lord. అయితే ఈ రీతిగా మనము ఏదైనా తప్పు చేసినప్పుడు వెంటనే ఒప్పుకోవాలా, ఒప్పుకొని వాటిని విడిచిపెట్టి ప్రభువా క్షమించు అని అడగాలి. So the lastly, the Ezra chapter 10 verse 1, if you read, అయితే చివరిగా ఇజ్రా గ్రంథం 10వ అధ్యాయం 1వ వచనాన్ని మనం చదివినట్లయితే, when Ezra was praying and confessing, weeping and throwing himself down before the house of God, a large crowd of Israel's men, women and children gathered around him. They too wept bitterly. ఇజ్రా 10వ అధ్యాయం 1వ వచనం, ఇజ్రా ఏడ్చుచు దేవుని మందిరం ఎదుట సాష్టాంగ పడుచు పాపమును ఒప్పుకొని ప్రార్థన చేసెను. ఇశ్రాయేలీలలో పురుషులు, స్త్రీలు, చిన్నవారు మిక్కిలి గొప్ప సమూహంగా అతని యొద్దకు కూడి వచ్చి బహుగా ఏడవగా అని అంటున్నాడు. In the Bible we can see many places, many people, they prayed bitterly crying. అయితే దేవుని వాక్యంలో మనం చూసినట్టయితే చాలా మంది ఎంతో ఘోరంగా ఏడ్చి వారు ప్రార్థన చేసినట్లుగా చూస్తూ ఉంటాం. So when Jesus was in this valley, he prayed with tears. అయితే ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు వారి లోకంలో ఉన్నాడో ఆయన ప్రార్థన చేసినప్పుడు కన్నీటితో ప్రార్థన చేశాడు. For our children, for our family, for our village, for our district, for our state, for our country, we have to come to the church, we have to pray weeping. Church is the place of weeping. అయితే మందిరము ఏడ్చేటువంటి స్థలము. మన పిల్లల కొరకే కావచ్చు, మన కుటుంబం కొరకే కావచ్చు, మన గ్రామం కొరకే కావచ్చు, మన జిల్లా కొరకే కావచ్చు, మన రాష్ట్రం కొరకే కావచ్చు, మన దేశం కొరకే కావచ్చు. ఏదైనప్పటికీ మందిరం ఏడ్చి ప్రార్థన చేసేటువంటి మందిరం. So there was a missionary in England in 1714. అయితే 1714వ సంవత్సరంలో ఇంగ్లాండ్లో ఒక మిషనరీ గారు ఉండేవారు. So his name is George Whitefield. అయితే ఆ సేవకుని పేరు జార్జ్ వైట్ఫీల్డ్. So when he was 22 years, he accepted the Lord, he committed his life, he started preaching the gospel. అయితే 22 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు ప్రభువుని నమ్ముకొని ప్రభు కొరకు ఆయన పని చేయడం మొదలుపెట్టాడు. So every day 3-4 times he will go to the nearby places, he will preach. అయితే ప్రతిరోజు కూడా 1-2-3 స్థలాలకు వెళ్ళి ఆడ నిలబడి ఆయన ప్రసంగం చేస్తూ ఉంటాడు. So he used to preach with tears.
his voice choked in his tears. అయితే ఆయన ఎప్పుడు మాట్లాడినా కన్నీటితో మాట్లాడేవాడు గనుక గొంతంతా కూడా ఎంతో దుఃఖంతో ఉండి ఆ బొంగురు పోయినటువంటి గొంతుతో అలాగే ఏడుస్తూ ప్రార్థన చేసేవాడు. So people used to tell, why you are crying all the time, without crying you preach. అయితే వాళ్ళు ప్రజలు అనేవారు, ఏమయ్యా ఎందుకు ఏడుస్తావు, ఏడవకుండా నువ్వు ప్రసంగం చేయరాదా అని అంటాడు. So he used to tell, your immortal soul is on the verge of the destruction, how I will pray joyfully. అయితే ఆయన అన్న మాట ఏంటంటే, మీ ఆత్మలన్నీ కూడా మరి నరకానికి వెళ్ళేటువంటి ఆ స్థలంలోనికి వెళ్ళేటువంటి పరిస్థితిలో ఉంటే ఏ విధంగా నేను మామూలుగా చెప్పగలను అంటున్నాడు. So you are not crying, you are not praying, that's why I am praying with tears. అయితే మీరు ఏడవట్లేదు, మీరు రావట్లేదు కనుక మీ కొరకు నేను ఏడుస్తూ దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నాను For అంటున్నాడు. anything we have to come and pray with tears to the Lord. అయితే ఏ విషయమైనప్పటికీ దేవుని యొక్క మందిరంలోనికి వచ్చి కన్నీటితో మనం ప్రార్థన చేయాలి. Ezra prayed with tears. ఎజ్రా కన్నీళ్లతో ప్రార్థన చేశాడు. There was a great revival among the Israelites. అలా ప్రార్థన చేయడం ద్వారా ఇశ్రాయేలీలో గొప్ప ఉజ్జీవం వచ్చేసింది. Church is the place of weeping. అయితే మందిరం అనేది కన్నీరు కార్చేటువంటి స్థలమై ఉంటుంది. Instead of sharing with everyone, we have to share with our Lord with tears. Our Lord is a prayer answering God. అయితే మనం అక్కడక్కడ చెప్పి ఇవన్నీ చేసేదానికంటే మందిరంలోకి వచ్చి ఏడ్చి దేవునికి చెప్తే కనుక దేవుడే వారిని దర్శించి వారితో మాట్లాడేవాడుగా So ఉంటాడు. God bless all of you. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక.